దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎవరి మాటలు వింటూ ఉన్నాం? ఈ లోక సంబంధమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నామా, లేదా దేవుని మాటలు మనం వింటూ ఉన్నామా? ఈ లోక సంబంధమైనటువంటి వారి మాటలను విన్నట్లయితే ఆ మాటలు నిన్ను పాపములో పడివేసేటిగా ఉన్నాయి. ఆ మాటలు నిన్ను నరకానికి పాత్రలు చేసేటిగా ఉన్నాయి. అయితే ఎవరి మాటలు నువ్వు వింటూ ఉన్నావు? ఈ లోక సంబంధమైనటువంటి మాటలు నీకు అప్పటికప్పటికి తీయగా అనిపించవచ్చు, అది నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఆ మాటలు నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు. అయితే అవి నిన్ను నరకములో పడివేసేదిగా ఉన్నాయి. అదే నువ్వు దేవుని మాటలు విన్నట్లయితే ఆ మాటలు నీకు నెమ్మదిని దయచేసేటిగా ఉన్నాయి, శాంతినిచ్చేటిగా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఆ మాటలు నిన్ను పరలోక రాజ్యములో చేర్చేటివిగా ఉన్నాయి. గనక ఇక నుంచైనా దేవుని మాటలు, ఆయన సంబంధిగా మనం ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.